మా ఇంట్లో తన గురించి చెప్పేసా. పెళ్లి కూడా సింపుల్గా అయిపోద్ది అనుకున్నా, కానీ ఎస్ వి గాట్ మ్యారీడ్ ఎట్ 24. ఇది 4th ఎపిసోడ్. ఇంకా మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ప్రొఫైల్లో వెళ్ళి చూసేయండి అండ్ ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎపిసోడ్లో మా ఇంట్లో నా లవ్ స్టోరీ గురించి ఎలా చెప్పాను అనేది చూద్దాం. మనకి తెలుసు, మన హార్ట్కి తెలుసు మనం కరెక్టే చేస్తున్నామని, కానీ ఎక్కడ పేరెంట్స్ నో అంటారేమో అన్న ఒక భయంతో మనం ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా ఆగిపోతూ ఉంటాము. ఇప్పుడే నేను ఏం చేశానంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా పరిచయం చేయించాను. తర్వాత మెల్లిమెల్లిగా తన గురించి నేను ఇంట్లో రివీల్ చేస్తూ వచ్చాను. మా మమ్మీకి మొత్తం చెప్పేశాను. మా ఇంట్లో ఫస్ట్ మా మమ్మీకి తెలిసింది, మా డాడీకి చెప్పాలి. ప్రీవియస్ ఎపిసోడ్లో పూజ చెప్పినట్టు మేము గణేష్ గడ్డ టెంపుల్కి వెళ్ళి 108 రౌండ్స్ వేసాము. వన్స్ నేను ఇంటికి వచ్చాక మెల్లిగా స్టార్ట్ చేశాను. అప్పుడే షేవింగ్ చేసుకుంటూ ఉంటుండే. డాడీ నేను ఇలా అనుకుంటున్నాను ఒక అమ్మాయిని, మీకు తెలుసు కదా పూజ అని, వితౌట్ థింకింగ్ ఓకే అని అన్నారు. కానీ ఒక్క కండిషన్ పెట్టారు, అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటేనే నాకు ఈ మ్యారేజ్ ఓకే అని చెప్పి అని అన్నారు. మ్యారేజ్ ఏమంత ఈజీగా అయిపోలేదు. ఇలా మేము ఇంట్లో కన్వే చేసిన 1 year తర్వాత అయింది. సో ఈ మధ్య గ్యాప్లో ఏమైంది, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మేము ఫేస్ చేయాల్సి వచ్చింది. ఫ్యామిలీ కంటే ఎక్కువ బయట వాళ్ళ నుంచి, స్ట్రేంజర్స్ దగ్గర నుంచి మాకు వచ్చిన నెగిటివిటీ. సో ఇవి కమింగ్ వీడియోస్లో మేము ఖచ్చితంగా చెప్తాము. అప్పటి వరకు ప్లీజ్ ఫాలో, షేర్ అండ్ కమెంట్. మీరు మాకు ఇచ్చే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్.